హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యానం వెంకన్నబాబు టెంపుల్కి వెళ్ళాము. తెల్లవారుజామునే 4కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని దేవుని దర్శనానికి వెళ్ళేసరికి చాలా జనం అయితే ఉన్నారు. అభిషేకం జరుగుతుంది. మేము వెళ్ళేసరికి నాకైతే లైట్గా కనిపించారు వెంకన్న. మా అమ్మాయికి కనిపించలేదంట. నాకు కనిపించలేదు మమ్మీ అనేసి అంది. మేము లోపలికి వెళ్ళేసరికి అభిషేకం అయిపోయింది, ఇప్పుడు అలంకరణ జరుగుతుంది, డోరు క్లోజ్ చేసేయాలి అని డోర్ క్లోజ్ చేసేసారు. ఇంకొకసారి కూడా తీయమన్నా తీయలేదు. సరే ఇంజరి వెంకన్న బాబుని దర్శించుకుందాము అని అనుకున్నాము ఈరోజు, కానీ ఇలా వచ్చాము. మనకి దర్శనం అందుకే సరిగ్గా కాలేదు. సరే ఇంజరి వెళ్ళిపోదామనేసి ఇంజరి వెంకన్న బాబు దర్శనానికి వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగా దర్శనం జరిగింది. ఉత్తరం ద్వారం గుండా మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము దేవుడి దర్శనానికి. ఇదిగోండి ఉత్తర ద్వారం ఇది. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఇది మన అనాదిగా వస్తున్న ఆచారం. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఉండలేరు. కతిమా వాళ్ళు అయితే ఉండొచ్చు. పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. మరీ కటిక ఉపవాసం ఉండకూడదు. ఆత్మారాముణ్ణి బాధపెట్టి ఉపవాసం చేయకూడదు అనేసి మన పెద్దలు అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని అంటారు, కానీ పాలు పండ్లు తీసుకోకూడదు అని అనలేదు. అన్నపూర్ణాదేవి రోజు నన్ను ఆహారంగా తీసుకుంటారు, నాకు రెస్ట్ ఉండదా అని ఆ భగవంతుడిని అడిగిందంట. అందుకని ముక్కోటి ఏకాదశి రోజున నీకు రెస్ట్ ఉంటుంది అని చెప్పారంట. ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తినకుండా ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని అన్నపూర్ణాదేవితో ఆ భగవంతుడు చెప్పారంట. ఈ రకంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున అన్నపూర్ణాదేవికి అయితే రెస్ట్ దొరికింది. ముక్కోటి ఏకాదశిన ఉపవాసం ఉంటే మంచిది కదా అని నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను.